ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టము నేను చూశాను. ఏదో 100 సంవత్సరాల కింద బ్రిటిష్ వాడు సర్వే చేసినాడు, కానీ దాని తర్వాత తండ్రులు పోయినారు, కొడుకులు పోయినారు, మనవలు పోయినారు, మునిమనవలు పోయినారు. ఒక్కొక్క సర్వే నెంబర్ ఎన్నో భాగాలు పంచుకున్నారు. ఈ సబ్ డివిజన్ ఇంతవరకు కావట్లేదు. అది తర్వాత ఇంకా డిస్ప్యూట్స్ ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ కోర్ట్స్లలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, వందల వేల కోట్లు. తర్వాత సివిల్ కోర్టులలో ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి. సో ఈ డిస్ప్యూట్స్కి వెళ్ళి మొత్తం వాళ్ళ జీవితమే దారపోస్తున్నారు. కాబట్టి వాటిని అన్ని నిర్మూలించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ చట్టం తెచ్చి దానికి కూడా ఇప్పుడు మనకు రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా అందులో ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పర్ఫెక్ట్గా చేయలేదు. ఈ గవర్నమెంట్ పర్ఫెక్ట్ ఉండదని దేవుడు వచ్చినా కూడా ఈ సమాజాన్ని పర్ఫెక్ట్ పాలించాలని ఈ రోజులు అంత దిగజారిపోయిన రోజులు. సో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ చిన్న సమస్యలని ఒకరికి అంత పెద్ద ఆకాశం లెక్క చేసేసి ఆ ఈనాడు పత్రిక పెద్ద పబ్లిసిటీ చేసి తర్వాత నేను అందరికి సమానంగా చూసినటువంటి వ్యక్తిని ఎందుకని చెప్తాను అనంటే, నేను న్యాయం చేయకపోతే ఈనాడు ఉండేది కాదు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం భూస్థాపితమయ్యేది. ఆ 2 స్థితులు నేను ఆ రోడ్డు కంప్లీట్గా బుల్డోజర్తో వచ్చినప్పుడు స్టే ఇచ్చినాను. తర్వాత పర్మిషన్ లేకుండా నీకు 1+1 ఎక్కువ కట్టడానికి వీల్లేదన్నప్పుడు నేను స్టే ఇచ్చినాను. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా యొక్క ఫ్రీడమ్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను దేనికి కూడా విరవకుండా మరి నేను ఆ రామోజీ ఈనాడుకు ఈటీవీకి రామోజీ ఫిల్మ్కి నేను రక్షణ ఇచ్చినా కూడా ఆ రోజు నా వార్త అయ్యాడు. ఇప్పుడు నాకు ప్రత్యేకంగా చూపించాడు. ఎందుకు చూపించాడు? నేను వాళ్ళకు పచ్చపాటికి నేను సపోర్ట్ చేస్తలేనేమని ఊహించని అంటే నేను రక్షించిన వాడిని కూడా నన్ను కూడా మనం భక్షించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళది ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు, వాళ్ళ విజ్ఞతకి విధులు పెడతాను. కానీ నేను చెప్తున్నా, నా జీవితంలో 14 సంవత్సరాలలో ఏ ఒక్క ప్రలోభం కానీ ఏ ఒక్క విచక్షణ లేకుండా నేను న్యాయం చేసిన వాడిని. కాబట్టి నేను ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతా ఉన్నాను. దాని తర్వాత ఈ యొక్క భూ టైటిలింగ్ చట్టం కూడా ఇదేదో ఇది నేను చెప్తాను, ఇది జగన్ గ్యారంటీ. ఇది లేకపోతే మోదీ గ్యారంటీ ఇస్తున్నాడు కదా, మోదీకి ఇచ్చిన గ్యారంటీలు ఎన్ని నిలబెట్టుకున్నాడు? జగన్ ఇచ్చిన గ్యారంటీ, నీకు నవరత్నాలలో ఇచ్చిన గ్యారంటీ, నీకు దాదాపు 80% గ్యారంటీలను ఈరోజు నిలబెట్టుకున్నాడు. ఆ రకంగా నిలబెట్టుకున్న గ్యారంటీలు 2014లో ఎన్ని గ్యారంటీలు మరి తెలుగుదేశం ఇచ్చింది? ఆ ఎన్ని గ్యారంటీలు ఈరోజు నిర్ణయించినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ సంపన్నులకు, భూస్వాములకు, పెత్తందారులకు, రిచ్ పర్సన్స్కి ఒక కుతంత్రం ఏందనంటే మళ్ళా బీదవాడు బాగుపడుతున్నాడు. బీదవాడు ఇంగ్లీష్ మీడియం కూడా చదివి బాగా చేస్తున్నాడు. సో ఊళ్ళల్లో మా రెస్పెక్ట్ తగ్గుతూ ఉంది, ఊళ్ళల్లో మా పెత్తనం తగ్గుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మనకు పేదలకు, పెత్తందారులకు యుద్ధం. ఇది ఇట్స్ అ వార్ అగైనెస్ట్ ది పూర్ అండ్ ద రిచ్. తర్వాత ఆ మధ్యన ఇదొక వాళ్ళకి పత్రికలన్నీ చాలా వరకు వాళ్ళ ఫేవర్లు ఉన్నాయి కాబట్టి, సంపన్నులు వాళ్ళ ఫేవర్లు ఉన్నాయి కాబట్టి నిజాన్ని అబద్ధాన్ని కూడా నిజంగా సృష్టించి ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు మేము మా యొక్క వినతి ఏందనంటే, నిజంగా మన పిల్లలు బాగుపడాలంటే ఒక పెట్టుబడి, ఒక పెద్ద మార్పు, పెద్ద విప్లవం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. విప్లవం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ విడదీసినాక మనకు రిసోర్సెస్ లేవు. ఆ ప్రభుత్వం కూడా ఎన్నో లక్షలు అప్పు తెచ్చినారు. వీళ్ళు కూడా తెచ్చి ఈ సంక్షేమాలు చేసినా వాళ్ళకు ఏది ఇచ్చినా అది ఉపయోగపడుతుంది. వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడుతుంది, ఆకలి చావులు లేవు. తర్వాత నిరుద్యోగము అని అంటే వాళ్ళకు బట్ట తిండి పొట్టాకు ఏ దోకా లేదు. మరి మీరు చూసినట్టయితే కోవిడ్, నేను ఆల్ ఇండియాలో చూసిన కోవిడ్ ట్యాకిల్ చేసినట్లు, ఆంధ్రప్రదేశ్ ట్యాకిల్ చేసినట్టు నాకు తెలంగాణ చేయలేదు, ఎక్కడ చేయలేదు. తెలంగాణలో ధరణి పెట్టినారు. ధరణిలో ఎంత పెద్ద స్కామ్ ఉంది, కానీ ఈ చట్టంలో ఏ స్కామ్ లేనిది, ఇంకా ఇంప్లిమెంట్ కాంది దాన్ని పెద్ద భూతద్దంగా ఈ రంగు వికిరించడం అనేది ఇది ఒక పెద్ద కుట్రపూరితమైన విషయం. తర్వాత